అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఈ రోజు ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు వివరించారు. హైకోర్టులో ఆయనకి బిగ్ షాక్ తగిలింది. క్వాష్ పిటిషన్ ని కొట్టిపారేసి డిస్మిస్ చేసింది హైకోర్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత తక్షణమే క్వాష్ పిటిషన్ సంబంధించి అంత ఈజీగా క్వాష్ చేసే సందర్భాలు ఎక్కడా కూడా లేవు. అంత ఈజీగా పిటిషన్ ని క్వాష్ చేసే సందర్భాలు ఎక్కడ కనబడలేదు. గతంలో కూడా అనేక కేసులు అనేక రకాలుగా ఈ రకంగానే మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు అనేక సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కూడా చూసాం. సో అనుకున్నట్టుగానే ఈ రోజు కూడా ఈ సంఘటన జరిగింది. క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్ సంబంధించి ఈ రోజు సుమారుగా 2-3 సార్లు వాదనల తర్వాత ఏసీబీ వాదనలతోనే ఏకీభవించింది హైకోర్టు ధర్మాసనం. ఇక నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరఫున లాయర్లు కోరినప్పటికీ దాన్ని కూడా కొట్టిపారేసింది. ఇలాంటి పిటిషన్లో ఆ విషయం కుదరదని చెప్పింది కోర్టు. చట్టం ప్రకారంగా నడుచుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 46 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ విషయంలో రూల్స్ పాటించలేదు, ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కేటీఆర్ పైన కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్లారు. క్వాష్ పిటిషన్ సంబంధించిన అంశం కూడా పలుమార్లు విచారణకు వచ్చింది. విచారణ నేపథ్యంలో ఆయనకు ఒక బిగ్ రిలాక్సేషన్ వచ్చింది. ఏంటంటే నాట్ టు అరెస్ట్ అనేది వచ్చింది. అంటే ఏసీబీ అని అరెస్ట్ చేయకూడదని విషయం మాత్రం వచ్చింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఈ నెల 31న కూడా ఒక తీర్పునిచ్చింది. ఒక విచారణ తర్వాత ఒక విషయాన్ని వెల్లడించింది హైకోర్టు. ఈరోజు తాజాగా ఆ క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించింది, డిస్మిస్ చేసింది. కేటీఆర్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఏసీబీ కానీ ఈడీ కానీ ఇద్దరు కూడా కేసులు నమోదు చేశారు. A1గా కేటీఆర్ని ఇందులో మెన్షన్ చేశారు. ఏసీబీ హాజరు కావాలని కేటీఆర్ అక్కడ వెళ్ళినప్పటికీ ఆయనతో పాటుగా అడ్వకేట్ ఒకరు లోపలికి వస్తారంటే పోలీస్ అనుమతించలేదు. దీంతో కేటీఆర్ అక్కడికి వెళ్ళిపోయి ఒక రిటర్న్ స్టేట్మెంట్ వారికి సమర్పించి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈడీ అయితే ఈరోజు హాజరు కావాల్సి ఉండేది, కానీ ఈడీ అయితే ఈరోజు కోర్టులో హియరింగ్స్ ఉన్నాయి, ఫైనల్ డెసిషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఈడీ అయితే హాజరు కాలేనంటున్న సాయంత్రమే మెయిల్ ద్వారా ఈడీ అధికారులకి కేటీఆర్ తన విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఫైనల్ డెసిషన్ అయితే వచ్చేసింది. ఈరోజు ఫైనల్ డెసిషన్ చూస్తే కేటీఆర్కి బిగ్ షాక్ తగిలింది. అయితే ఏసీబీ ఈడీ ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేసేవారు. ఒకవేళ నాట్ టు అరెస్ట్ కనుక లేకపోయి ఉంటే నాట్ టు అరెస్ట్ ఉంది కాబట్టి ఇన్ని రోజుల వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు పిటిషన్ కొట్టిపారేశారు. దీంతో నాట్ టు అరెస్ట్ కూడా లేదు కాబట్టి సాయంత్రానికల్లా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సాయంత్రానికల్లా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఈ నెల 9న ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరు కావాలని కేటీఆర్కి నోటీసులు జారీ చేసినప్పటికీ ఈరోజు సాయంత్రానికల్లా ఆయన బహుశా కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. సో లీగల్గా ఎటువంటి ఆంక్షలు ఉంటాయి, లీగల్గా ఎటువంటి టర్మినాలజీలో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఏ రకంగా ఆయనకి వెసులుబాట్లు ఉంటాయని మరింత అప్డేట్స్ ఒకసారి మనతో పాటుగా గోపాల్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్ జాయిన్ అవుతున్నారు. ఎస్ గోపాల్ శర్మ గారు, ఎలా చూడాలి? మొత్తం అయితే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్ కేటీఆర్ దగ్గర ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఏసీబీ ఈడీ ఏం చేయబోతోంది? గుడ్ మార్నింగ్ అండి. ఇదేంటంటే అధికారంలో ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ప్రజానాయకులకి ఒక పెద్ద బిగ్ షాక్ ఇది. నార్మల్గా ఏంటంటే వింటున్నారా? ఎస్ వింటున్నాను, చెప్పండి. నార్మల్గా ఏమిటంటే రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే స్టేట్ వైడ్గా ఒక 1000 కేసులు ఫైల్ అవుతాయి క్వాష్ పిటిషన్, అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి 900 నుంచి 1000. అందులో ఒక్కటి కూడా ఏసీబీ కేసుని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయరు, క్వాష్ పిటిషన్ వేసుకోరు అసలు. ఈయనేం చేశాడు, ఆ క్వాష్ పిటిషన్ వేసి ఎలాబొరేట్ గా ఇరుపక్షాలు వాదనలు విని ఆయన ఏసీబీకి ఒక అస్త్రం ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న లోపాలన్నీ కోర్టుకు ముందే చెప్పగలిగారు వీళ్ళు. పోలీసుల తరఫున లాయర్ గాని, దాని పేరేంటి దానకిషోర్ గారి తరఫున లాయర్ గారు కానీ మొత్తంగా కూలంకషంగా కోర్టుకు అర్థమయ్యే విధంగా. అదే మీరు మామూలుగా వేరే రకంగా వచ్చి ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఇట్లా ఉండేది కాదు. క్వాష్ వేసుకున్నాడు ఈయన. క్వాష్ పిటిషన్ లో ఇవాళ ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మళ్ళీ ఛాన్స్ ఉంటుందా? ఉంటుందా అంటే ఇందులో ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ రోజు ఇప్పుడే గంటకు కూడా పోయి అరెస్ట్ చేయొచ్చు, సాయంత్రం అరెస్ట్ చేయొచ్చు, ఇంకో గంటకు కూడా పోయి అరెస్ట్ చేయొచ్చు ఆయనని. బికాస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆర్డర్ యాజ్ సచ్. టిల్ టుడే 10:30 it was there. Now it is entire petition is quashed, cancelled, dismissed. So therefore any time ఇంకో 1 hour లో కూడా అరెస్ట్ చేస్తే ఆశ్చర్యం. ఆల్రెడీ ఏసీబీ 9th కి రావాలని నోటీస్ ఇచ్చింది కాబట్టి అంతలోగా మళ్ళీ ప్రీ యాక్షన్ లా ఈ రకంగా తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ముందస్తుగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా?
డెఫినెట్ గా వాళ్ళకు ఉంది కదా ప్రొటెక్షన్ ఉన్నంత కాలం దే కెనాట్ అరెస్ట్. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ పోయింది బికాజ్ ఆయన వేసుకున్న క్వాష్ పిటిషన్ మొత్తంగా డిస్మిస్ అయింది. దేర్ ఫార్ పోలీస్ హ్యాస్ అ రైట్, ఏసీబీ హెస్ గాట్ ఎ రైట్ టు గో టు హిజ్ హౌస్ అండ్ అరెస్ట్ హిమ్ ఎనీ టైమ్. 1 hour లో కూడా అరెస్ట్ చేయొచ్చు, సాయంత్రం లోపల అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయనకు వచ్చే వెసులుబాటు ఇప్పుడు ఇమీడియట్ గా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసుకుంటాడు నేను అనుకోవటం. బికాజ్ వాళ్ళకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్స్ ని ఎంగేజ్ చేస్తారు. అక్కడ ఎట్లా జరుగుతుందో మనం గతంలో చూసాం. అక్కడ సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తారా లేదంటే నాట్ అరెస్ట్ కోసం వెళ్తారా, ఎలా ఉంటుంది, ఎలాంటి వాదన కొనసాగే అవకాశం ఉంది? అంటే దీని కాపీ రావాలి కదా ముందు, ఈ ఆర్డర్ కాపీ ముందు రావాలి వీళ్ళ చేతికి. అందులో ఏం రాశారో డిస్మిస్ చేసిన రీజన్స్ ని బట్టి అక్కడ పిటిషన్ వేస్తారు సుప్రీం కోర్టులో. ఎస్ఎల్పి క్రిమినల్ అంటారు దాన్ని. అప్పుడు ఈ రీజన్స్ తెలియకుండా ఏం రాస్తారు వాళ్ళు? సో దేర్ ఫోర్ ఆర్డర్ కాపీ వీళ్ళ చేతికి రావాల్సి ఉంటది. ప్రాబబ్లీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆర్డర్ బై టుడే మిలాడ్ అంటే ఇచ్చుండే వాళ్ళేమో, బట్ నేను అక్కడే ఉన్నా అడిగినట్టు లేదు ఎవరు వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్. సో ఇప్పుడు జరిగినటువంటి తీర్పు చూస్తుంటే ఏసీబీ ఈడీ వెంటనే కేటీఆర్ ని కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉందా? ఈడీ ఇప్పుడే రాదు, ఇమీడియట్ గా వచ్చేది ఏసీబీఏ. బికాజ్ వాళ్ళ పిటిషన్ కదా ఈయన ఛాలెంజ్ చేసింది. ఏసీబీ పెట్టిన కేసునే క్వాష్ చేశాడు, వేరే ఈడీ వేసిన కేసులో ఇంకా క్వాష్ కు పోలేదు ఆయన. దాని మీద ఏం మూవ్ చేయలేదు. ఇప్పటికి నోటీసులు వచ్చినాయి. ఏదో నిన్న సాయంత్రం ఏదో మెయిల్ పెట్టినట్టున్నాడు కేటీఆర్, నాకు రేపు రావటం 7వ తారీఖు, ఇవాళ రేపో ఉండింది కదా ఈడీ ముందరికి రమ్మని. ఆ దాంట్లో వాళ్ళు ఆయన నిన్న ఈడీకి మెయిల్ పెట్టినట్టు. సో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టులో కేటీఆర్ కి సంబంధించి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది? అంటే ఆయనకి ఎటువంటి రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉంది? అంటే అక్కడ కూడా సేమ్ క్వాష్ పిటిషన్ కి వెళ్తారా లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి ఛాన్సెస్? దీని మీద అప్పీల్ కాబట్టి క్వాష్, దీని మీద ఇక్కడ క్వాష్ డిస్మిస్ అయింది కాబట్టి అక్కడ కూడా క్వాష్ లో అప్పీల్ వేసుకోవచ్చు, ఎస్ఎల్పి క్రిమినల్ అప్పీల్. అంటే అంత ఈజీగా మళ్ళీ అక్కడ కూడా నాట్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటే అటువంటి తీర్పు ఏదో వస్తుంది? కష్టం. ఇంకోటి రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. ఏదేమని ఏసీబీ కేసులలో పబ్లిక్ ఎక్స్చెక్కర్ కి లాస్ చేసే విధంగా ప్రజాప్రతినిధులు గనక ప్రవర్తిస్తే అటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, క్వాష్ చేయకూడదు. వేర్ దెర్ ఇస్ అన్ లాస్ట్ ఫ్రీ ఎక్స్చెక్కర్ ఇన్ ఏసీబీ కేసెస్. అంత హాఫ్ హ్యాండెడ్ గా, అంటే ఇవాళ పిటిషన్ వేయగానే రేపే స్టే ఇవ్వటం, ఎల్లుండే క్వాష్ అలౌ చేయటం చేయకూడదని సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఉంది ఒకటి. సో దేర్ ఫోర్ చాలా కష్టం ఈయనకి సుప్రీం కోర్టులో. ఐ డోంట్ థింక్ కేటీఆర్ ముందున్న ఛాన్సెస్ ఏంటి? కేటీఆర్ ఈ దీంట్లో నుంచి అరెస్ట్ కాకుండా ఆయన బయట ఉండాలని అంటే ఆయన ముందున్నటువంటి ఛాన్సెస్ ఏంటి? ఆయన దగ్గర మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడితే ఏం చెప్పొచ్చు మనం? ఏమండి, ఆయన సుప్రీంకోర్టు పోకముందు ఇవాళ గంటలో అరెస్ట్ చేస్తారు అనుకోండి, ఇంకా ఆయన అన్ని ఛాన్సెస్ కోల్పోయినట్టే. ఏ పిటిషన్ వేసినా ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది బికాస్ ఈజ్ ఆల్రెడీ అరెస్టెడ్ కదా. వీళ్ళ మెయిన్ కంటెన్షన్ ఏంది? పొలిటికల్ వెండేటాతోని నా మీద క్రిమినల్ కేసు పెట్టారు, ఇది నిలబడదు కోర్ట్ ఆఫ్ లాలో అని కదా పెట్టుకున్నది ఆయన. బట్ దేర్ ఆర్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్ సేయింగ్ దాట్ ఏసీబీ కేసులలో, ఇటువంటి కేసులలో అంత ఈజీగా క్వాష్ చేయకూడదు అని ఉంది రీసెంట్ జడ్జ్మెంట్. సో ఇప్పుడు ఆయన ఇక్కడ కోర్టు ఇదేది మన ఈయనకి ఆర్డర్ కాపీ వచ్చేటప్పటికి మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది. సాయంత్రం లోపల వీళ్ళు అరెస్ట్ చేసేస్తారు కదా, ఊరుకుంటారా? వదిలిపెట్టరు కదా. రైట్. థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. సో మొత్తం మీద ఇది విషయం. కేటీఆర్ కి సంబంధించి ఇక అన్ని దారులు మూసుకున్నాయి. కేటీఆర్ సంబంధించి అన్ని వేస్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉన్నా కూడా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఆయన ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ వెళ్లే అవకాశం, అంటే మళ్ళీ క్వాష్ పిటిషన్ ని అక్కడ అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా గోపాల్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్ చెప్తున్న ప్రకారం కూడా ఇటువంటి ఏసీబీ కేసుల్లో అంత ఈజీగా క్వాష్ అయ్యే అవకాశం లేదు. సో అంత ఈజీగా క్వాష్ అయ్యే అవకాశం లేదు కాబట్టి నాట్ అరెస్ట్ కూడా వచ్చే అవకాశం లేదు. చాలా క్లియర్గా నాట్ అరెస్ట్ కానీ క్వాష్ ఏది రాలేకపోయిన నేపథ్యంలో ఈ ఆర్డర్ కాపీ రావడానికి కూడా సుమారుగా సాయంత్రం వరకు టైం పట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ తథ్యంగా కనబడుతోంది. సాయంత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున తెలుస్తుంది. ఒకసారి ఈ విషయం పైన వెంటనే రియాక్షన్స్ అంటున్నాయి. పొలిటికల్ గా కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యే విషయం పైన ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే
దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది. దానికి కోర్టుల బాధ్యత ఉండడం అనేది కూడా ఇది స్వాగతం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ తదుపరి అన్ని దారులు మూసుకుపోయాయి. కేటీఆర్ అరెస్ట్ తథ్యంగా కనబడుతోంది. ఈరోజు సాయంత్రం కల్లా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయాల్లో మరొక చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నందినగర్ ఇంటికి చేరుకుంటున్నారు, కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హరీష్ రావు, కవిత ఇప్పటికే నందినగర్ నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా పెద్ద ఎత్తున నందినగర్లోని కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. అయితే క్వాష్ పిటిషన్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నా కూడా ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో అంత ఈజీగా క్వాష్ వచ్చిన దాఖలాలు లేవు. ఇందాక మన అడ్వకేట్ గోపాల్ శర్మ గారితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా సుమారుగా కొన్ని 1000 కేసులు వస్తూ ఉంటాయి క్వాష్ పిటిషన్ సంబంధించిన అంశంలో. కానీ అవన్నీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి కేసులే ఉంటాయి. కానీ ఏసీబీ నమోదు చేసిన కేసులో క్వాష్ పిటిషన్ అనేది అంత ఈజీగా జరగదు. ఒకవేళ హైకోర్టులోనే కాదు, సుప్రీంకోర్టుకి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పీల్ చేస్తూ ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా ఆయనకు పెద్దగా ఊరట వచ్చే అవకాశం లేదు. డెఫినెట్ గా అరెస్ట్ ఒకటే దారి అంటూ కూడా తెలుస్తున్న నేపథ్యం కనబడుతోంది. సో ఏమైనా కూడా కేటీఆర్ అరెస్ట్ వార్తతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకసారిగా అలజడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నందినగర్లోని కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. ఎస్, రాజకీయంగా ఎటువంటి అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఇప్పటివరకు రాజకీయంగా ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి? క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత నెక్స్ట్ ఏసీబీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఎటువంటి చర్చ సాగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఈ రోజు ఈడీ విచారణకు సంబంధించినటువంటి విషయంలోనే ఆయన కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన లేఖ రాస్తే ఈడీ కూడా యాక్సెప్ట్ చేసింది. దాంతో ఈ రోజు హైకోర్టు తీర్పే ఇచ్చింది. ఏసీబీకి సంబంధించినటువంటి విచారణలో వారికి సంబంధించి కేసు విషయంలో మేము కలగజేసుకోలేము, అందరికీ కోర్టు సమానమే దీన్ని అనేటువంటిది ప్రభుత్వ వాదనలు యాక్సెప్ట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇక తదుపరి కేటీఆర్ అరెస్ట్ అయినటువంటి చర్చ ప్రారంభమైంది. చాలా రోజుల నుంచి ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన విషయంలో చర్చ జరుగుతానే ఉంది. ఎట్టకేలకు హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్ చేశారు. కొన్ని రోజుల వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు హైకోర్టు కొట్టివేయడంతో తదుపరి కేటీఆర్ అరెస్ట్ కానున్నారనేటువంటి చర్చకు బలం చేకూరుతా ఉంది. రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అవుతా ఉంది. అవసరం అనుకుంటే ఇంకా పై న్యాయస్థానాలకు వెళ్లాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో మనం చూస్తాం 409 కేసు వర్తించదు కేటీఆర్ విషయంలో అనేటువంటి వాదనలు ఏదైతే చేస్తారో కేటీఆర్ తరఫు న్యాయవాదనలు దాన్ని హైకోర్టు త్రోసిపుచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో తదుపరి కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా హైకోర్టులో ఏసీబీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ ఇంట్లో తనిఖీలు చేయాలి అనేటువంటిది పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో కాబట్టి నెక్స్ట్ ఇంట్లో కేటీఆర్ ఇంట్లో తనిఖీలు ఉండే అవకాశం ఉంది. ఈసారి కేటీఆర్ కి మళ్ళీ 9వ తారీఖు రోజు రావాలని ఏసీబీ నోటీసులు కూడా ఇచ్చింది. మళ్ళీ ఈసారి వితౌట్ లాయర్ లేకుండా, అడ్వకేట్ లేకుండా ఒక్కడే రావాలి విచారణకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆ రోజు కనుక హాజరైతే డైరెక్ట్ గా విచారణ రోజే ఆయన లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, డైరెక్ట్ గా రిమాండ్ కు తరలించే అవకాశాలే ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఒకటి ఉంది కాబట్టి కొంత కంట్రోల్లో ఉంది. ఏసీబీ కేటీఆర్ ని టచ్ చేయకుండా ఉంది. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనేది పిటిషన్ క్వాష్ కి సంబంధించి డిస్మిస్ కావడంతో నాట్ టు అరెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? సాయంత్రం కల్లా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇందాక మనతో పాటు అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యారు. అడ్వకేట్ కూడా చెప్పుకొచ్చారు, అంటే ఏసీబీ 9వ తారీఖు వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ అవసరమైతే వెంటనే కస్టడీ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆ ప్రయత్నాలు ఏమైనా సాగుతున్నాయా? ఖచ్చితంగా, అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు శాఖాపరమైనటువంటి మంత్రిగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ప్రభుత్వమే ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ కస్టోడియన్ కాబట్టి ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ మూమెంట్, అసలు డబ్బులు ఎలా
ఎప్పుడు విడుదల చేయాలి అనేటువంటిది ఎవరెవరికి ఆదేశాలు ఉన్నాయి, ఎవరు ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని భాగాలుగా మొత్తం 3 దఫాలుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం, వీటన్నిటిపైన ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వమే కస్టోడియన్ కాబట్టి. సో అవన్నీ ఆధారాలు ఉన్నాయి, పెద్దగా మళ్ళీ విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ప్రూఫ్స్ తోటే ఏసీబీ కేసు నమోదు చేసింది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ అంశంపైన ఈడు కూడా కేసు నమోదు చేసింది కాబట్టి త్వరలోనే ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో మరింత విచారణ తర్వాత జ్యుడిషియరీ రిమాండ్ కూడా పంపే అవకాశం ఉంది జైలుకు పంపిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన విచారణలో భాగంగా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది విచారించడానికి. సో మొత్తానికి కేటీఆర్ అరెస్టు పక్కా అనేటువంటిది ఈ రోజు హైకోర్టు తీర్పుతో అనేటువంటి రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలంతా కూడా వరుసగా నందినగర్ నివాసానికి క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ప్లాన్ చేయబోతుంది అంటే సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇక్కడ హైకోర్టులో ఇచ్చిన తీర్పుని సవాల్ చేసి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సో అంత ఈజీగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు అయితే స్టే విధించడమా, లేదంటే దాని గురించి ఇంకేదైనా డిసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంత ఈజీగా ఉండే అవకాశం ఉందా? అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే కేటీఆర్ గానీ బీఆర్ఎస్ టీం గానీ లీగల్ గా ఫైట్ చేస్తాం, లీగల్ గానే ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒక అంశాన్ని మెన్షన్ చేస్తా ఉన్నారు. మేబీ తదుపరి పై న్యాయస్థానాలకి సుప్రీంకోర్టు వరకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా, లేదంటే ఇక్కడే ఇంకా ఈ విషయం పైన లీగల్ గా ఇంకా పోరాడేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ప్రజాక్షేత్రంలో దీన్ని వివరించే అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి. సుదీర్ఘంగా గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో తదుపరి నెక్స్ట్ డే రోజు ఈడీ నమోదు చేసిన తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు, గజ్వేల్లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే సుదీర్ఘమైనటువంటి భేటీ నిర్వహించారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఏం జరగనుంది, ఏం జరగబోతా ఉంది కేసులో, అంతో చివరగా ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చించుకోవడం జరిగింది. అవన్నీ కూడా లీగల్ టీం సూచనల మేరకు తదుపరి వీళ్ళంతా స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం న్యాయపరంగానే అంటే లీగల్ గానే ముందుకు కొట్లాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఆందోళనలు ఇలాంటి అవకాశాలు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరకు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ లీగల్స్ ఎటువంటి ప్రయత్నం చేస్తాం? సుప్రీంకోర్టు వెళ్ళబోతుందా? న్యాయస్థానాలని ఆశ్రయించడానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా బీఆర్ఎస్ టీం రెస్పాండ్ కాలేదు. మనం చూసాం, నిన్న లేఖ రాశారు, ఏసీబీకి అడ్వకేట్ తో వెళ్తామనేటువంటిది అక్కడ ఒక ప్రతిపాదన చేశారు. ఈ రోజు మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో తదుపరి పై న్యాయస్థానాలకు వెళ్ళడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో కనుక దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అనుకూలతలు ఉంటాయి ఇలాంటి కేసులు అనేటువంటిది ఆలోచించిన తర్వాత లీగల్ టీం సూచన మేరకు పై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, అంటే బీఆర్ఎస్ వరకు ఎటువంటి చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు అరెస్ట్ అనే వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. ఈసారి పక్కా అరెస్ట్ అంటూ కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? అంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తా ఉన్నారు, కేటీఆర్ ఇంట్లో సెర్చ్ చేయడానికి ఏసీబీ వెళ్ళింది అనేటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనేటువంటి విషయం తెలియడంతో ఏదో ఒక వస్తువుని కేటీఆర్ ఇంట్లో పెట్టి అంటే లేని డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ, ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ పైన డ్రగ్స్ తీసుకుంటారు అనేటువంటి మాటలని ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తా ఉంది. సెర్చ్ పేరిట ఇంట్లో ఏదో ఒక వస్తువు పెట్టడం, ఏదో ఒక ఆధారం పెట్టడం, ఇంట్లో స్వాధీనం చేసుకున్నామంటూ బయట బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతా ఉన్నాయి. ఇక కేటీఆర్ అరెస్టు విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కేసులో అరెస్టు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఇది 6th అటెంప్ట్. మొదట ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత వాళ్ళ బావమర్దికి సంబంధించినటువంటి అంశం అన్నారు, సినీ ఇండస్ట్రీతో అన్నారు, తర్వాత ORR కి సంబంధించిన దాంట్లో అవినీతి అన్నారు, తర్వాత లగచర్ల కేసులో కేసు పెట్టే ప్రయత్నం చేశారు, టోటల్ కేటీఆర్ ఉన్నారని, ఇలా అనేక అంశాలు. లాస్ట్ గురుకుల విషయాల్లో కూడా కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ సూచనల మేరకు ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు దాదాపు 6 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయ కక్షపూరితంగా పొలిటికల్ మోటివ్ కేసుగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. సో అరెస్టు కావడం తప్పదు అనేటువంటిది ఒక క్లారిటీకి బీఆర్ఎస్ వర్గాలు వచ్చాయి. కానీ దీన్ని లీగల్ గా ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ టీం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నందినగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొని ఎవరెవరు వస్తున్నారు, ఎటువంటి చర్చలు సాగుతున్నాయి?
ఎగ్జాక్ట్లీ సాధారణంగా ఆయన ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటారు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అయినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు దాదాపు 1 సంవత్సరానికి పైగా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. దాదాపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వచ్చే అవకాశం ఉంది. వస్తా ఉన్నారు వరుసగా. దీనిపైన ఆందోళన చెందుతా ఉన్నారు. నిన్న ఆల్రెడీ హరీష్ రావు వచ్చారు, కేటీఆర్ తో భేటీ అయ్యారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కవిత మిగతా అందరూ కూడా వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రైట్, మరి మీరు హోల్లో ఉండండి ఒకసారి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. చాలా మంది కూడా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ పక్కాగా ఉండబోతుందంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడ్వకేట్ కూడా దశరథ శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. ఎస్ శ్రవణ్ గారు, సో ఎలా ఉండబోతోంది అంటే హైకోర్టు కూడా చాలా క్లియర్ గా డిస్మిస్ చేసింది పిటిషన్, ఇటువంటి కేసులో ఇది వర్తించదు అని చెప్పారు ఆయన. సో హైకోర్టు తీర్పు అయినా ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయో మనం చూస్తున్నాం. సో నందినగర్ నివాసానికి కేటీఆర్ ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కవిత, హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా క్యూ కడుతున్నారు, పార్టీ నాయకులు అక్కడ వెళ్తున్నారు, మాజీ మంత్రులు వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్నారు. కేటీఆర్ నివాసం నుంచి కూడా మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ దృశ్యాలను చూస్తున్నాం. అందరూ కూడా నివాసానికి క్యూ కట్టేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్ దయాకర్ రావు అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. సవితి ఇందారెడ్డి అక్కడ చేరుకున్నారు. సో అక్కడ కేటీఆర్కి సంబంధించి ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఒకసారిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అంత ఆశాజనకంగా రిజల్ట్ ఉంటుందా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో కొంత డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆయన ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన నెలకొంది. ఎస్ వరుసగా మనం క్యూ కట్టే విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్, జగదీష్ రెడ్డి అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎస్ ఒకసారి అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు ఈ కేటీఆర్కి సంబంధించి ఈ రోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పైన. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఒకసారి హైకోర్టు దగ్గర నుంచి ఈ విషయం పైన ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పైన అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. కొంతమంది వారు ఏం మాట్లాడారు, ఎటువంటి విషయాలు వెడించారు చూద్దాం. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ forthwith. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే రైట్. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈసారి కేటీఆర్ పక్కా అంటున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతున్నారు గాంధీ భవన్ నుంచి, చూద్దాం. 55 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ, ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అదన్నట్టు, హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ, అధికారులని నేనే ఆదేశించిన, అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలేదంతా అని చెప్పి మాట్లాడతారు. డ్రామారావు, నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, బాధ్యత గల శాసనసభ్యునిగా ఈ డ్రామాలాపి
ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్భరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండూ కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వచ్చకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కల్వకుంట్ల కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కట్టకట్టాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ బ్రాండ్ కి సంబంధించి ప్రెస్టేజ్ గా తీసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్ట్ కి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది. ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్ గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటికి వస్తున్నాయో లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంత ఇమీడియట్ గా కేబినెట్ లో పెట్టకుంటే ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ ని వారు ఫాలో అయినరు. అండ్ చాలా క్లియర్ గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన నేనే అరవింద్ కుమార్ కి ఆదేశించిన మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము నేను మంత్రిని అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు. స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడిందే నీ వీడియోలో రికార్డ్ అవుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు. అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా? సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళా లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుందని. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం. మొత్తం ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి విషయాలు. కాంగ్రెస్ రియాక్షన్స్ ఈ రకంగా ఉన్నాయి. సాయంత్రం కల్లా ఏసీబీ అరెస్ట్ చేయబోతుందంటూ మరొక వార్త తెలుస్తోంది. ప్రస్తుతానికి నందినగర్లోని కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్నారు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంతా కూడా. ఇప్పటికే మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, హరీష్ రావు అంతా కూడా చేరుకున్నారు. ఎస్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వరుసగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హైకోర్టు ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో నెక్స్ట్ తదుపరి బీఆర్ఎస్ కేటీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రెసెంట్ కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కుతున్నారు.
ఈరోజు మీరు ఈ జరిగినటువంటి ఈ యొక్క లావాదేవీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే దాక్కుంటున్నారు, భయపడిపోయి ఏం చెప్పాలో అర్థం కాక దాక్కుంటున్నారు. ధైర్యంగా మీరు నేను తప్పు చేయలేదు అనుకుంటే కనుక ముందుకు రండి, ముందుకు వచ్చి విచారణ ఎదుర్కోవడం చెప్తున్నారు. 9 తారీఖుని ఏసీబీ విచారణ అయితే ఉంది, కానీ అంతలోగానే ఈరోజు సాయంత్రం అరెస్ట్ ఉండే అవకాశం ఉంటే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏ రకంగా అరెస్ట్ చేస్తారనేది. ఒకసారి మళ్ళీ అడ్వకేట్లు మాట్లాడారో హైకోర్టు దగ్గర నుంచి, వారు ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ 4th అంతే కదా. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్ అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్లీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేయకూడదన్న నిబంధన ఇవాళ తొలగిపోయిందా? ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్ గెట్స్ క్యాన్సల్. కేసీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశం. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు బేస్ లైన్ ఆఫ్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్. ఏసీబీ నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు. బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద కేబినెట్ మినిస్టర్, he directed the IAS officer to disburse 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్లు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్, ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ కేబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడం అవకాశం ఉందా? రిలీఫ్ వచ్చే అవకాశం ఉందా?
చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏసీబీ ఏ క్షణమైన రంగంలో దిగే అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ చేతిలోకి వచ్చే లోపే ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, నందినగర్ నివాసం దగ్గర ఎటువంటి హైటెన్షన్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ స్థాయిలో అక్కడ చేరుకున్నారు? ఇప్పటివరకు కేటీఆర్ తో పాటు ఎవరెవరు మీట్ అయ్యారు? లోపల కేటీఆర్ లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నారు. ఎటువంటి చర్చలు సాగుతున్నాయి? ప్రస్తుతం నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అప్పుడు ఈ వాతావరణం గురించి చెప్పండి. ఒకవైపు పిటిషన్ డిస్మిస్ చేశారు, ఏ విధంగా చూస్తారు, ఏమంటారు? ఇప్పుడు మేము పదే చెప్తా ఉన్నాము, ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే స్వయాన కక్షపూరితంగా ఈ కేసులు చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ ఆయన రకరకాల ఆరోపణలు చేసుకుంటూ లేని దాంట్లో చేస్తూ ఉన్నారు. ఈ కేసే అసలు కేసు కాదు. అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు న్యాయవాదులు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితుల లోపల ఈరోజు అక్రమంగా కేసును ఏదైతే బనాయించడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే అరెస్ట్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అరెస్టు చేయాలనుకుంటున్నాము. అరెస్ట్ కాదు, ఏదో రేవంత్ రెడ్డి గారు చేసినంత మాత్రం జరగదు. ఒకవేళ అదే అప్రజాస్వామికంగా అరెస్టులకు కొనుక్కున్నట్లయితే, దౌర్జన్యాలకు కొనుక్కున్నట్లయితే మేమందరం కూడా డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఫైట్ చేస్తాం. దీని మీద మేము తప్పనిసరిగా మా కార్యాచరణ మేము చేస్తాం. సో మొత్తం మీద నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించినటువంటి డిస్మిస్ అయిందో అప్పుడే వెంటనే ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే లీగల్ టీం కూడా ఇక్కడ నివాసం దగ్గరికి చేరుకొని లోపల మంతనాలు జరుగుతున్నాయి. అంటే ఈ కేసుపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనిపైన అనేక విధాలుగా చర్చలు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికే ఈ నివాసంలోకి చేరి ముందు ఏ విధంగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇంకోవైపు సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టు కూడా మొత్తం మీద తెలుస్తున్నది. మొత్తం మీద హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అప్పటి నుంచి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ నందినగర్లోని ఇంటి దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేయాలంటూ కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పటికే లోపల ఒకవైపు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకే ఇప్పటికే ఒకవైపు మధ్యంతర బెయిల్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఏసీబీ చేసినటువంటి కేసును క్యాచ్ చేయాలంటూ కూడా ఈరోజు పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ సంబంధించి ఈరోజు హైకోర్టు దాన్ని తిరస్కరించింది. దీనిపైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా ఒకవైపు హైకోర్టు చెప్పడంతో వెంటనే ఇక్కడికి ఏదైతే నందినగర్లోని ఇంటి దగ్గర ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇంకోవైపు ఇప్పటికే లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముందు ఏ విధంగా జరగాలంటూ కూడా మొత్తం మీద పార్టీ లీగల్ టీంతోని ప్రస్తుతం కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏసీబీ ఇప్పుడు దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో సిగ్నల్ రావడంతో ఖచ్చితంగా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇక్కడ నివాసానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎటువంటి హై టెన్షన్ నెలకొంది అంటే ఎవరెవరు అక్కడ చేరుకున్నారు, ఇంకా ఎవరెవరు చేరుకునే అవకాశం ఉంది? లీగల్ టీంతో కేటీఆర్ ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు? సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఏసీబీ కనుక వస్తే ఇలా ప్రొటెక్ట్ చేయాలనుకునే ఆలోచనలో ఉన్నారా? ఏ రకంగా ఉండబోతోంది? ఏసీబీ అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఏదైనా అటువంటి టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా? రైట్, ఒకవైపు హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఒకవైపు లీగల్ టీమ్ దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇప్పుడు ఇది ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అనంతరం ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అండ్ ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీంతో
చర్చిస్తున్నారు ముందు ముందు ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు ఏసీబీకి లైన్ అనేది క్లియర్ అయింది. ఇన్ని రోజుల పాటు కూడా ముందస్తు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒకవైపు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు మొత్తం లైన్ క్లియర్ అయింది. సో మొత్తం మీద దీనిపైన ఈ కేసు పైన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉందో ఈ కార్ రేసింగ్లోనే A1గా కేటీఆర్ ఉన్నారు. సో దీనికి సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కూడా మొన్న హైకోర్టులో వేశారు. సో హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో అది పూర్తయింది. సో అది ఈ రోజుకి పూర్తయింది. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ మొన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ప్రస్తుతం పూర్తయింది. ఇంకోవైపు ఈ రోజు అదేవిధంగా ముందస్తు బెయిల్ కావచ్చు వీటినన్నింటినీ కూడా ఒకవైపు పిటిషన్ కావచ్చు వీటినన్నింటినీ కూడా డిస్మిస్ చేశారు. ఈ సమయంలో మేము ఇదంతా చేయమని కూడా ఒకవైపు హైకోర్టు చెప్పడంతో వెంటనే మంతనాలు చేస్తున్నారు. లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు హైకోర్టు దీనికి పూర్తిగా ప్రభుత్వ తరపున న్యాయవాదులతో ఏకీభవించింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. సో మొత్తం మీద ఒకవైపు హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో ఎప్పుడైతే హైకోర్టు నివాసానికి ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, ప్రజెంట్ ఆ నివాసంలో ఎవరెవరు ఉన్నారు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? రైట్, ప్రస్తుతం లోపల కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు అదేవిధంగా లీగల్ టీము మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏ క్షణమైన అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు అనేవి మనకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని కేటీఆర్కి సంఘీభావం తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున ఒకవైపు కార్యకర్తలు కావచ్చు, జిల్లా స్థాయి కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. ఎవరిని కూడా రానియకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు కాసేపు క్రితమే హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకోవైపు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఏసీబీపై ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా అనేక విధాలుగా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ అనేది డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టుకు వెళ్ళాక అక్కడ ఏ విధంగా వాదనలు వినిపించాలనేవి కూడా తన లీగల్ టీం అయినటువంటి సోమవార్తో కూడా ఇప్పుడు కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. లోపల ఇంకోవైపు లీగల్ టీంపై అయితే చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ సమాచారం అయితే అందుతుంది. మనోజ్ రైట్, శిల్ప అక్కడ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారా, బయట వారంతా ఉన్నారా? ఒకసారి ఉంటే కనుక వారితో మాట్లాడించే ప్రయత్నం ఏదైనా చేయండి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లోపలికి వెళ్ళారు. కానీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇక్కడ ఉండనీయకుండా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో ఇక్కడ ఎవరున్నా కూడా మొత్తం ఇక్కడ ఒక గొడవ అయ్యే అవకాశం ఉండడంతో ఎవరిని కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు క్యాడర్ కావచ్చు ఎవరు కూడా ఇక్కడ ఉండనీయకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ పంపిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరిని కూడా అంటే ఎవరని తెలుసుకొని అనంతరమే అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సో మనం చూసుకోవచ్చు మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే లోపల లీగల్ టీంతో కావచ్చు వీటితో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా వార్తలను సంచలనంగా మారడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. శిల్ప, లీగల్ టీంతో ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇప్పటికీ ఆర్డర్ కాపీ కూడా రాలేదు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చెప్పండి ఏమంటారు చెప్పండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఒకరొకరుగా ఇక్కడి నివాసానికి చేరుకుంటున్నారు. మొత్తం మీద మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే హైకోర్టు అంటే ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు కూడా సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి ఈ అంశాన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా కూడా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆర్డర్ కాపీ రావడానికి కూడా సాయంత్రం టైం పట్టే అవకాశం ఉంది. ఆ లోగానే వెంటనే వెళ్ళిపోయి ఈరోజు ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంత ఆశాజనకంగా నిజంగానే కేటీఆర్కి సానుకూలంగా ఒక తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు?
సో అక్కడ వెళ్ళిన వారంతా కూడా ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నారు, అట్ ది సేమ్ టైం కేటీఆర్తో భేటీలో ఏం మాట్లాడుతున్నారు అంటే అరెస్ట్ చేస్తారు అని పక్కాగా వాళ్ళు కూడా నిశ్చయించుకున్నారా? ఆ రకంగానే కనబడుతుందా? సార్ ఏమంటారు, ఏం చెప్తారు? ఇంకా పూర్తి వివరాలు రాలేవు, వచ్చిన తర్వాత మాట్లాడు. సో మొత్తం మీద ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ఏసీబీ అనేది దూకుడికి వ్యవహరించింది. తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఏసీబీ ఏదైతే కేసు ఏదైతే ఫైల్ చేసిందో దానిపైన కేటీఆర్ ఒకవైపు హైకోర్టుకి వెళ్లారు, ముందస్తుగా బెయిల్ అప్లై చేశారు. సో అది ఈ రోజుతో ముగిసింది. ఇందాక హైకోర్టు దగ్గర ఒక అడ్వకేట్ మాట్లాడుతూ, ప్రభుత్వ తరపున ఒక న్యాయవాది మాట్లాడుతూ, ఎఫ్ఈఓ అనేది ఒక చాలా ఫేక్ కంపెనీ, ఒక 3 రోజుల ముందే రిజిస్ట్రేషన్ అయినా అంతా కూడా ఒక చాలా చిన్న కంపెనీ, బుడ్డా కంపెనీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారని ఒక రకంగా పదం వాడుతూ. సో గ్రీన్ కో కంపెనీ దానికి ఎఫ్ఈఓ అనేది ఒక సిస్టర్ కంపెనీ లాంటిది. గ్రీన్ కోకి నిధులు బదలాయించి దాని ద్వారా తిరిగి లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేశారంటే ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఎఫ్ఈఓ అనే కంపెనీ లేదు, గ్రీన్ కోనే దీనికి అన్నింటికీ చాలా కీలకం. గ్రీన్ కో సిస్టర్ కంపెనీ ఎఫ్ఈఓ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో చాలా ఒక సెన్సేషనల్ కామెంట్స్, అంటే కొంత రాజకీయంగా చర్చ జరిగింది కానీ బహిరంగంగా ఇంత బహిరంగంగా ఇక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. ఒకసారి అడ్వకేట్ మాట్లాడింది నేను విన్నాను, మీరు ఒకసారి దాని గురించి ఏమైనా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తారు? అక్కడ ఎఫ్ఈఓ అనే కంపెనీ లేదని చెప్తున్నారు, ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి? రైట్, ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేసుల్లో ఏదైతే మెయిన్ స్పాన్సర్స్గా ఉన్నటువంటి గ్రీన్ కో అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇంకోవైపు ఎలక్ట్రల్ బాండ్ విషయంలో కూడా క్విడ్ ప్రోకో సంబంధించి కూడా జరిగిందంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అడ్వకేట్ మాట్లాడి చూద్దాం. ఎఫ్ఈఓ అనేది అసలు కంపెనీ లేదు, 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక చిన్న కంపెనీ, అది గ్రీన్ కో కంపెనీకి సిస్టర్ కంపెనీ లాంటిది. ఆ గ్రీన్ కో కంపెనీకి సిస్టర్ కంపెనీ లాంటి ఎఫ్ఈఓకి డబ్బులు బదలాయించి దాని నుంచి తిరిగి లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేశారంటూ చాలా సంచలన కామెంట్స్ చేశారు. ఒకసారి ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ, ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ forthwith. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా, ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ in the form of affidavit before the honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్లీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేయకూడదన్న నిబంధన ఇవాళ తొలగిపోయిందా? ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్ గెట్స్ క్యాన్సల్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశం. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు బేస్ లైన్ ఆఫ్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్. ఏసీబీ నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు. బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద కేబినెట్ మినిస్టర్, he directed the IAS officer to disburse 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి, కానీ వారు
ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ట్రై పార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రై పార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రై పార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.